హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హే వర్ణిక మేము బాగున్నాం. మీరు బాగున్నారా? నేను లాస్ట్ వీడియో చెప్పాను గదా! వర్ణిక అసలు బోర్లా పడట్లేదు అని. ఆ రోజు మా పాప బాగా ప్రెస్టీజ్‌గా తీసుకుందో ఏంటో గానీ నైట్ కంప్లీట్‌గా బోల పడుతూనే ఉంది. నేనేమో రివర్స్ నార్మల్‌గా చేస్తూనే ఉన్నాను. ఇంకా అన్నప్రాసన అయిన మరుసటి రోజు మేమైతే అందరం కలిసి కొత్తూరు సుబ్బరాయుని గుడికైతే ఎళ్తున్నాము. మా అమ్మ వాళ్ళకి ఇంటి దేవుడు. నా చిన్నప్పటి నుంచి నాకు ఈ గుడికెళ్ళడం చాలా ఇష్టము. కర్నూలు డిస్ట్రిక్ట్‌లో ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. సుబ్బారాయన కొత్తూరు అని. అండ్ 3 స్టేట్స్ నుంచి లైక్ తెలంగాణ, ఆంధ్ర అండ్ కర్ణాటక నుంచి చాలా చాలా భక్తులైతే వస్తారు. ఆదివారం రోజైతే ఇంకా రద్దీగా ఉంటుంది. అన్నయ్య కూడా కారు కొన్న తర్వాత అక్కడ పూజ చేయించలేదు అని జెప్పేసి ఇంక అందరం ఫ్యామిలీ మొత్తం స్టార్ట్ అయిపోయాము. నేను డెలివరీ అయ్యాక 4 మెంబర్స్‌తో కలిసి ఎళ్తే బావుంటుందని ఎప్పటినుంచో అనుకుంటుంటి. మనం ప్రెజెంట్ వినే స్టోరీస్ కంటే మన చిన్నప్పుడు ఏదైనా ఇట్లా మంచి మిస్టీరియస్ స్టోరీస్ ఏదైనా అలాంటివి వింటే మన మైండ్‌లో అలా పాతుకుపోతాయి కదా! అలా నాకు ఈ టెంపుల్ గురించి చిన్నప్పటి నుంచి ఆల్రెడీ విన్నాను. ప్లస్ ఈ మధ్యలో కొన్ని తెలుసుకున్నవి నేను మీతో కొన్ని షేర్ చేస్తాను. అసలు ఈ ఆలయ చరిత్ర గురించి ఏంటంటే, పూర్వం ఆల్మోస్ట్ ఒక 500 ఇయర్స్ బ్యాక్ బీరం చెన్నారెడ్డి అనే ఒకతను బాగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాడంట. సో, అతను ఒక పెద్దాయన దగ్గరికెళ్తే అతను ఏం చెప్పాడంటే, మాఘశుద్ధ షష్ఠి రోజు నాగలి కట్టి పొలం దున్ను కలిసొస్తుంది అని చెప్పారని చెప్పేసి అతనైతే నాగలి కట్టుకొని పొలం వెళ్ళి దున్నుతూ ఉంటే ఒక పెద్ద బాక్స్ అయితే అడ్డం వచ్చిందంట. దాని తర్వాత ఆ బాక్స్ ఓపెన్ అయిపోయి పెద్ద మెరుపులాగా వచ్చేసి అతని కళ్ళైతే కనిపించలేదంట. పక్కనున్న వాళ్ళందరూ గ్రామస్తులు వెళ్లి చూస్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బాలుడి రూపంలో ప్రత్యక్షమైపోయి, "నేనిక్కడ వెలిసాను. నా పేరు సుబ్బరాయుడు. 3 రోజులు కంటిన్యూయస్‌గా క్షీరాభిషేకం చేయండి. 12 తలల నాగుపామనేది వెలిసిందంట అక్కడ బాక్స్ దగ్గర. సో, క్షీరాభిషేకం చేయండి. అతనికి కంటి చూపొస్తుందని చెప్పారంట. వాళ్ళు అలాగే చేసి నిజంగానే అతనికి కంటి చూపొచ్చింది. సో, వాళ్ళెళ్ళేసి స్వామి మేము మీకు గుడి కట్టించాలనుకుంటున్నాము అంటే, దానికి కొన్ని నియమ నిబంధనలున్నాయి. అయి పాటించాలి. లేదంటే ఏడుగురి ప్రాణాలు బలవుతాయి అని చెప్పారంట. ఏంటి అంటే నైట్‌లో అంటే మార్నింగ్ రోకలిపోటు లైక్ కోడి కూసేసరికే గుడికి అయిపోవాలి. లేదు అంటే మాత్రము ఇట్లా ఏడుగురు ప్రాణాలు బలవుతాయంటే నైట్‌కి నైటే మొదలుపెట్టారంట. ఓన్లీ చుట్టూ టెంపుల్ ఉంది కదా! ఇక్కడ పైన తడికలేసారు చూడండి. స్లాప్ ఏముండదు. ఆ గోడ వరకు రెడీ అయిపోయిందంట. పైన స్లాప్ అవ్వలేదు మార్నింగ్‌కి. సో, గ్రామస్తులు ఏం చేశారంటే స్వామివారిని మధ్యలో పెట్టేసి చుట్టూ గోడ కట్టేసి టెంపుల్ అయితే నిర్మించారు. ఇంకా పైన స్లాప్ అయితే ఇప్పటికి లేదనమాట. అలా గుడి పూర్తయింది. చాలా మహిమగల దేవుడు. మెయిన్‌గా కార్తీక మాసము, మాఘ మాసము వీటిలో చాలా బాగా జరుగుతుంది. అండ్ మెయిన్ ఆదివారం అండి. ఆదివారం చాలా బాగా అసలు ఎంత జనాలుంటాయో 6,000 మంది భక్తుల వరకు అలా ఉంటారు. అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి కంటిన్యూయస్‌గా. సంతానం లేని వారికి గూడా ఇక్కడ 3 మంగళవారాలొచ్చి 108 ప్రదక్షిణలు చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. హ్మ్. అదొక నమ్మకం అన్నమాట. ఖచ్చితంగా అవుతారంట మరి పిల్లలు. ఇంకొక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, మామూలుగా ఇది కొత్తూరు అనమాట ఈ ఊరి పేరు. తర్వాత సుబ్బరాయన కొత్తూరుగా మారింది. ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే ఆదివారం రోజు ఎప్పుడే గాని వాళ్ళొక నాన్ వెజ్ అనేది ఊర్లోకి రానివ్వరు, తెచ్చుకోరు, తినరు. అండ్ ఆ ఊర్లో ఇట్లా చికెన్ షాప్స్, మటన్ షాప్సే ఉండవండి. పక్క ఊర్లో ఉంటాయి నందివర్గం అని. అక్కడికెళ్ళి తెచ్చుకుంటారంట వాళ్ళు. ఇన్ కేస్ ఎప్పుడైనా పండగలయిపోయిన తర్వాత మనకు మాంసం పండగ పడిందనుకోండి ఆదివారం, ఆ రోజు కూడా వాళ్ళు అది చేసుకోరు. దాన్ని సోమవారానికి పోస్ట్‌పోన్ చేసుకుంటారంట. ఎవరైనా చనిపోయినా సరే ఆదివారము, ఆ రోజు అంత్యక్రియలు అసలు జరపరంట. సోమవారం రోజు అంత్యక్రియలు నిర్వహిస్తారు. చాలా గ్రేట్ గదా! కొంతమంది ఇప్పుడున్న రోజులలో ఒక రోజు తినము అనుకుంటేనే మర్చిపోయి ఏదో ఒక రోజు తినేస్తుంటాము. అలాంటిది 500 ఏండ్ల సంవత్సరం నుంచి ఎవరే కానీ అసలు ఆదివారం రోజు తినరు, నాన్ వెజ్ అనేది ముట్టరు అంటే చాలా గ్రేట్. అసలు ఆ ఊర్లో ఇంతవరకు నాన్ వెజ్ షాప్స్ లేవంటే అది ఇంకా గ్రేట్. మాకైతే దర్శనం చాలా జరిగింది. ప్లస్ వర్ణికని హాస్పిటల్ కాకుండా ఫస్ట్ టైమ్ అనమాట. ఒక టెంపుల్‌కి ఫస్ట్ టైమ్ తనని బయటికి తీసుకురావడం అంటే, సో, ఎండలకి కొంచెం బాగానే ఏడ్చింది. అందుకని చెప్పేసి ఎవ్రీ మంగళవారం కూడా ఇక్కడ ఏంటంటే ఆదివారం, మంగళవారము మనకు పులగం పచ్చడి దేవునికి ఇష్టమైన అనమాట. అది మనకిక్కడ పెడతారు. మేమింక తినకుండా వచ్చేసాము. దర్శనం బాగా అయింది. అండ్ కారు పూజ చేపిచ్చేసుకొని ఇంటికొచ్చేసాము. ఇన్ కేస్ మీకు కుదిరితే ఖచ్చితంగా ఒకసారి టెంపుల్ విజిట్ అయితే చేయండి. చాలా బావుంటుంది. మీరింకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.